నగర అభివృద్ధి కోసం పాటుపడేవారినే గుంటూరు మేయర్గా అధిష్టానం ఎంపిక చేస్తుందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. సాయిబాబా రోడ్, ద్వారకా నగర్, కొమ్మినేని నగర్ ప్రాంతాల్లో 2 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు మాధవి శంకుస్థాపన చేశారు. రాజీనామా సందర్భంగా కావటి మనోహర్ నాయుడు చేసిన వ్యాఖ్యల్ని మాధవి తప్పుపట్టారు. చేసిన అరాచకాలకి అక్రమాలకి ప్రజలు ముందుకు వచ్చి మొహం చూపించే అర్హత లేక మొహం చెల్లక వాళ్ళు రాలేదు. ప్రోటోకాల్ పాటించలేదని ఈ రోజు ఏడవడం అదొక వంకగా తప్ప అంతకుమించి ఏం కనిపించట్లేదని ప్రతి ఒక్కరు. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో రావాల్సిన ప్రతి ఒక్క శానిటరీ ఇన్స్పెక్టర్లు కానివ్వండి, లేకపోతే కార్మికులు కానివ్వండి, అందరూ వాళ్ళ ఇళ్ళలో ఊడిగం చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళ అసలైన విధులను తీసుకురావడం కూడా ప్రోటోకాల్ భంగము లేదంటే అరాచకం సృష్టించడం అంటే ఇంక మనం ఇంక ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు. అలాగా ఈ పనులు చేసుకునే వాళ్ళని తీసుకెళ్లి ఆయన ఇంట్లో పెట్టుకోవడమే అసలు మేజర్గా అధర్మం, అక్రమం. కూటమి నుంచి హైకమాండ్ అధిష్టానం ఏ వ్యక్తిని నిర్ణయిస్తున్నా ఖచ్చితంగా ఆ వ్యక్తి మేయర్ అవుతారు, ఈ నగరాభివృద్ధిలో పాల్గొంచుకుంటారు. అందరం కలిసికట్టుగా కూడా ఈ నగరాభివృద్ధిలో మేమందరం పాత్రధారులం అవుతాము. ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి పదంలో పరిగెత్తించే వాళ్ళని మాత్రమే ఎంచుకోవడం జరుగుతుంది.